వెయిట్ లాస్ జర్నీలో డే 13 రోజు వెజ్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ, అలానే వెజ్ ఆమ్లెట్ దోశ. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హెల్దీ రెసిపీస్ అండి, మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఫస్ట్ నేను దొండకాయ కూర చేసుకుంటున్నాను. నాకు ఎన్ని కావాలో దొండకాయలు అన్నీ అయితే తీసుకొని ఇలా బారుగా అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఏదైనా మనం డేలో వెజ్, నాన్ వెజ్ రెండు తీసుకోవాలి. సో నాన్ వెజ్ మన ఇష్టం, కంపల్సరీగా వెజ్ తీసుకుంటాం కదా. కొంచెం ఉప్పు, అలానే కారం, పసుపు, అలానే ఒక ఉల్లిపాయ కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం 2 వెల్లుల్లిపాయ రేఖలు దంచి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిరకాయ, లేదంటే కొంచెం కారం ఎక్కుతుంటే 2, కొత్తిమీర, కరివేపాకు. సేమ్ అండి, కొబ్బరి నూనె కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ. నేను అమూల్ నెయ్యి వాడుతున్నాను. ఒక స్పూను 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మనకి డైట్లో అనేది ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా ఎలా ఉండిద్ది. మనం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం స్మెల్ మంచిగా వేగుతూ ఉంటే ఆ వెల్లుల్లిపాయ రేఖల స్మెల్ మంచిగా వచ్చింది కదా. ఒకసారి అయితే మొత్తం వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయనే నేను 3 భాగాలుగా చేసుకుంటానండి. ఈ 2 కూరల్లోకి, అలానే ఉదయం పూట సూప్లోకి కూడా వేసుకుంటాను. చూసారు కదా. ఒకసారి అయితే మొత్తం కలుపుకున్నాను. తర్వాత దొండకాయ ముక్కలను అయితే వేసుకున్నాను. దొండకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లుగా కలుపుకుంటున్నాను. కొంచెం మగ్గుతీయని ఉప్పేస్తున్నాను, కల్లుప్పే వాడుతున్నాను. అది కూడా విఆర్కే గారి డైట్లో ఉప్పేనండి. మూతపెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాను. ఇవి మనకి ఎక్కువ నూనె పెట్టింది కాబట్టి నేను కుక్కర్లో పెడుతున్నానండి. కుక్కర్లో అయితే ఆవిరికి త్వరగా ఉడికిపోతాయని. ఉప్పు అయిపోయింది కదా. కారం, పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి అయితే మొత్తం బాగా కలుపుకున్నాను. కొంచెం కారం అనేది దొండకాయ ముక్కలకు పట్టిద్దని మూత పెట్టాను. ఒకసారి తీసాను. మనం డైట్లో పాలు వాడుకోవచ్చండి. మరి నీళ్ళు పోస్తే చప్పగా ఉండిద్ది. అందుకని నేను కొంచెం పాలు పోసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాను. మొత్తానికి 1 కప్పు దొండకాయ కూర అయితే రెడీ అయిందండి. ఇంకొక కూర కొంచెం లివర్ అయితే తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని పొడులు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చిమిరకాయలు, ఉప్పు, అలానే సగం అయితే ఉల్లిపాయ, నెయ్యి ఉంటే కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ కుక్కర్లోనే చేస్తున్నాను. అన్నీ 1 బై 1 చేస్తున్నానంటే గిన్నెలు బోల్డ్ అయిపోతున్నాయి. సో ఈ టైంలో గిన్నెలు ఎక్కువ కడగలేకపోతున్నాం అన్నమాట. నెయ్యి అయితే ఒక 2 స్పూన్లు వేసుకొని కొంచెం కరిగిందాకా పెట్టుకున్నాను. అది కొంచెం మాడింది, చూశారు కదండి. దొండకాయ కూర అన్నమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాల్సింది నేను. సో తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత, మరీ ఎక్కువ వేగనవసరం లేదు, కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటున్నాను. ఒక్కోసారి నేను సూపులోకి కూడా సగం ఉల్లిపాయ వేసుకుంటాను. ఒక ఉల్లిపాయనే మనం మొత్తం కర్రీస్లోకే వాడాలి, 2 ఉల్లిపాయలు వాడకూడదండి విఆర్కే గారి డైట్లో. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం అయితే ఉల్లిపాయలు వేగినాయి. తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న లివర్ని అయితే వేసుకుంటున్నానండి. మనకి ఎంత కావాలో అంత. సో నాకు ఐడియా ఉండేది కాబట్టి నాకు కరెక్ట్ కప్పు వచ్చిద్దండి. సో మొత్తం ఒకసారి అంతా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక్కసారి నేను మూత పెట్టానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పట్టిద్దని. తర్వాత మూత తీసి ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను మనం పొడులు ఏదైనా వేసుకోవచ్చండి, ఇంట్లో కొట్టిన పొడులే వాడాలన్నమాట. గరం మసాలా,
అవన్నీ కూడా వాడుకోవచ్చు. నేను పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరకాయలు అన్నీ వేసాను. మీ దగ్గర ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఈరోజు నేను బయటికి వెళ్ళాను కానీ ఆ బండి అతను లంచ్కి వెళ్ళాడు, నేను వచ్చేసాను, లేవు. కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నానండి. కొద్దిగా అయితే ఉల్లిపాయలు, పసుపు, కారం, ఉప్పు, అలానే కొంచెం ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. నేను ఆమ్లెట్ వేసుకుంటున్నానండి. ఆకుకూరలు మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను పెద్ద మెంతి కూర అయితే తీసుకున్నాను. నేను ఈరోజు అంటే ఆల్రెడీ వెజ్ కర్రీ ఉంది, నాన్ వెజ్ ఉంది కదా, ఎగ్స్ని ఇలాగైతే ఆకుకూర వేసుకుని ఒక ఆమ్లెట్ లాగా చేసుకుంటున్నాను. కొంచెం నీళ్ళలో పసుపు వేసుకొని కరిగిన తర్వాత ఉల్లిపాయలు, అలానే పసుపు, కారం కూడా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆకుకూర ముందు వేయించుకొని వేసుకుంటే బాగుండిద్దండి. నాకు టైం లేదండి, వేయించుకోలేదు. మీరు ఎవరైనా హెల్తీగా ట్రై చేయాలనుకుంటే ముందు కొంచెం నూనెలో కానీ నెయ్యిలో కానీ, అంటే డైట్ చేయని వాళ్ళు నూనెలో వేసుకోవచ్చు, డైట్ చేసేవాళ్ళు సేమ్ నెయ్యిలో వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వేస్తే బాగుండిద్ది. నాకు టైం లేక వేయలేదు. తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని కొంచెం బీట్ చేసుకున్న తర్వాత ఆకుకూరను కూడా వేసుకోవాలండి. ఈరోజు నేను తిన్నాను, బాగానే ఉంది. కాకపోతే కొంచెం మనకి నెయ్యిలో ఆకు అనేది వేయించుకొని వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుండిద్ది. కొత్తిమీర, కరివేపాకు, అలానే మిరియాల పొడి, ఇంకొంచెం ఎక్కువ కారం, ఇవన్నీ కూడా మనం వేసుకొని ఎట్లయినా ఆమ్లెట్ చేసుకోవచ్చండి. డైట్లో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా స్పైసీగా తింటలేదు. నార్మల్గానే స్పైసెస్ నేను తక్కువగానే తింటాను. ఎందుకంటే విపరీతంగా కారాలు ఇవన్నీ తింటే మళ్ళీ మనకి మొత్తం వేడే వచ్చేసి మళ్ళీ ఇబ్బంది అయిపోయిద్దని నేను కొద్దిగా వేసుకుంటున్నానండి. అన్నీ కూడా ఆకుకూరలు అక్కడక్కడ నాకు కాడలు తగులుతున్నాయండి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వేయించుకొని మంచిగా వేసుకోండి. మొత్తం కలిసిన తర్వాత బటర్ వేసానండి. ఒక పెనం మీద బటర్ కానీ, నెయ్యి కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం బటర్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆమ్లెట్ కదా, ఇంకా మనకి సేమ్ ఆమ్లెట్ లాగే వేసుకోవటం అండి. ఆల్రెడీ ఎగ్స్ ఉన్నాయి కదా, మంచిగా వచ్చేసిద్ది. కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము అంతా. ఈ ఆకుకూర ఇదే కదండి, చిన్న మెంతి కూర అయినా, తోటకూర అయినా, పాలకూర అయినా, ఏ ఆకుకూర అయినా కానీ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. చక్కగా ఒక ఆమ్లెట్ ఫుల్ అయిపోయిద్దండి. చూసారు కదా పఫీగా ఎంత వచ్చేసిందో పైకి. కొంచెం పచ్చిగా ఉండిద్దండి. మంచిగా ఎర్రగా కాల్చుకోవాలన్న ఆమ్లెట్లా కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే బాగుండిద్ది. ఇప్పుడు నేను రెండో వైపుకి మార్చుకుంటున్నానండి. చూసారు కదండి, చక్కగా వచ్చిందండి ఆమ్లెట్. మనకి మంచిగా తినేసేయచ్చు. చక్కగా మనకి ఎగ్స్తో పాటు ఆకుకూర కూడా వెళ్ళిపోయింది. ఓ పక్క ఈ లివర్ కూర కూడా అయిపోయింది. మొత్తానికి ఈరోజు లంచ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఈరోజు లంచ్ అంటే చూపిస్తాను. సేమ్ మెజర్మెంట్ కప్పు, ఒక కప్పు వచ్చేసి లివర్ కూర అండి. అలానే ఇంకో కప్పు వచ్చేసి వెజ్ కూర, దొండకాయ కూర అనమాట. ఖచ్చితంగా వెజ్ కర్రీ ఉండాలండి నాన్ వెజ్ వచ్చినప్పుడు. ఇంకా సలాడ్, అలానే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఒక 5 స్పూన్స్, బాదము, వాల్నట్స్, హాఫ్ చిప్ప కొబ్బరి, అలానే ఆమ్లెట్ అండి. దీంతోపాటు 4 లీటర్ వాటరు. సో ఈరోజు డే 13th నా మీల్ అండి. 1 మీల్ 24 అవర్స్కి ఒకసారి